హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ను భారత మహిళల క్రికెట్ టీం సగర్వంగా సాధించింది. అయితే ఈ విజయంలో భారత మహిళల కెప్టెన్ అయినటువంటి హార్మన్ ప్రీత్ కౌర్ పాత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హార్మన్ ప్రీత్ కౌర్ ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్. ఒకప్పటి కపిల్ దేవ్ మరియు 2011 MS ధోని సారథ్యంలో వరల్డ్ కప్స్ ఎలాగైతే గెలిచాయో, ప్రస్తుతం 2025 వన్డే వరల్డ్ కప్ను మహిళల విభాగంలో ఆమె సాధించి వారిద్దరి తర్వాత అంతటి ఘనతను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించింది. అసలు ఒకానొక సమయంలో ఈమె కెప్టెన్గా పనికిరాదన్న విమర్శలు కూడా చాలానే వచ్చాయి. అలాంటి స్థితిలో అంతటి విమర్శలను భరించి ఏకంగా భారత మహిళా క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్గా నేడు ఎన్నో విధాలైన ప్రశంసలు అందుకుంటున్నారు. మరి ఇంతటి గొప్ప స్థాయి అనేది హార్మన్ ప్రీత్ కౌర్కి అంత ఆశామాషిగా అయితే దక్కలేదు. ఇదే టోర్నీలో ఒకానొక దశలో ఈమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పెద్ద టీంల చేతిలో దారుణంగా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడంతో అటు అభిమానులు ఇటు మాజీ క్రికెటర్ల చేత చాలా తీవ్రమైన విమర్శలే ఎదుర్కొన్నారు. ఇక అలాంటి తరుణంలో తోటి క్రికెటర్ల యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చేసి తర్వాత వెంటనే తేరుకొని చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా 52 పరుగుల తేడాతో భారత్ను గెలిపించడంలో ఈమె కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాలే చాలా వరకు సఫలీకృతమయ్యి మనల్ని సెమీఫైనల్ చేర్చింది. ఇక ఆ తర్వాత భారత్కు అతిపెద్ద ఆటంకం మరియు యమకంకరుడి రూపంలో ఆస్ట్రేలియా ఎదురుపడింది. ఇక ఆస్ట్రేలియా అంటేనే మనలో చాలామందికి భయం. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటికే దాదాపుగా 7 వరల్డ్ కప్లు సాధించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా ICC ఈవెంట్లలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో అంత ఆశామాషిగా అయితే ఏమీ లొంగదు. అది కాకుండా ఆస్ట్రేలియా మన భారత్ ముందు సెమీఫైనల్ మ్యాచ్లో నిలిపింది 338 పరుగుల భారీ స్కోరు. ఇది అసలు మహిళా క్రికెట్లో ఇప్పటి వరకు ఛేదించలేని రికార్డు స్థాయి పరుగులు. మరి ఇంతటి గొప్ప స్కోర్ను భారత మహిళా క్రికెటర్లు మామూలు వన్డే మ్యాచ్లోనే సాధించలేని ఈ స్కోర్ను ఏకంగా వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, అది కీలకమైన మరియు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో చాలా సులభంగా ఛేదించారంటే అందుకు ప్రధాన కారణం ఈమె యొక్క కెప్టెన్సీ మరియు ఈమె ఈ మ్యాచ్లో చేసినటువంటి 89 పరుగుల భాగస్వామ్యం కూడా ఒక కారణమనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన శతకం బాదిన ఈమెకు సరైన సపోర్ట్ ఇచ్చింది మాత్రం హార్మన్ ప్రీత్ కౌరే. ఈమె గనుక లేకపోయింటే జెమిమా రోడ్రిగ్స్ కూడా ఆ శతకం బాధేవారే కాదు. ఇంకా ఒకానొక దశలో ఆస్ట్రేలియా 350 పైనే పరుగులు చేస్తుంది అన్న ఒకానొక దశలో ఆస్ట్రేలియాను 338కే పరిమితం చేయడంలో ఈమె తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సత్ఫలితాలే ఇచ్చాయి. ఇక ఫైనల్లో 298 పరుగులు చేసినటువంటి భారత లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఒకానొక దశలో ఛేదించేలాగానే పయనించింది. ఈ సమయంలో ఈమె ఎవరు ఊహించని విధంగా శఫాలి వర్మ చేతికి బౌలింగ్ ఇచ్చి ఈమె అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. ఒకవేళ ఈ మ్యాచ్లో శఫాలి వర్మే గనక ఆ 2 కీలక వికెట్లు తీయకపోయింటే భారత్ యొక్క విజయం అనేది అంత సులువుగా దక్కేది కాదు. ఇది కూడా హార్మన్ ప్రీత్ కౌర్ యొక్క నిర్ణయాలకు మరియు కెప్టెన్సీకి గొప్ప నిదర్శనమనే చెప్పాలి. ఇక అంతేకాకుండా శఫాలి వర్మ, స్మృతి మందాన మరియు జెమిమా రోడ్రిగ్స్, ఇంకా రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి వేరు క్రికెటర్ల చేత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సంపాదించుకోవడం వెనుక కూడా ఈమె పాత్ర ఎంతో ఉంది. ఇలా ప్రతి క్రికెటర్ నుండి అద్భుతమైన ప్రదర్శనను రాబట్టి
టోటల్ మీద టీమిండియాకు గొప్ప విజయాలను రాబట్టడంలో ఈమె పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. నిజానికి ఒక టీంలో ఎంత గొప్ప ఆటగాడు ఉన్నప్పటికీ ఆ కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే ఆ టీం యొక్క విజయాలను నిర్దేశిస్తాయి. ప్రధానంగా మన మాజీ క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒకానొక దశలో కెప్టెన్సీ కలిసి రాలేదు. అలాంటి దశలో ఈ కెప్టెన్సీని అద్భుతంగా నడిపించి కేవలం కెప్టెన్ అయిన 3 సంవత్సరాలకే ప్రపంచ కప్ లాంటి ఉన్నతమైన ట్రోఫీని సాధించి పెట్టడం నిజంగా హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క కెప్టెన్సీకి మనమందరం సెల్యూట్ కొట్టాల్సిందే. ప్రధానంగా గతంలో 15 సంవత్సరాలు కెప్టెన్గా ఉన్నప్పటికీ మిథాలీ రాజ్ లాంటి స్టార్కే ఈ వన్డే వరల్డ్ కప్ కళ అనేది సాకారం కాలేదు. ఒకవేళ అప్పట్లో సాకారం అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ త్రుటిలో కొన్నిసార్లు కోల్పోయింది. అంతేకాకుండా అప్పట్లో కొన్ని వస్తువులలేమి వంటి ఎన్నో విధాలైన వివక్షలు సౌకర్యాలు మహిళా క్రికెటర్లను వేధించాయి. నేడు ఈమెను ఇంతగా ప్రోత్సహించడానికి బీసీసీఐ మరియు ఇంకా కోచ్ యొక్క పాత్ర కూడా చాలానే ఉంది. ఇక ఈమె పాత్ర గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2021లో ఈమె ఒకానొక దశలో మిథాలీ రాజ్ లాంటి స్టార్ క్రికెటర్ను కూడా జట్టుకు ఉపయోగపడలేదని ఒక మ్యాచ్లో పక్కన పెట్టడం చాలా విమర్శలకే గురిచేసింది. ఎందుకంటే కొన్నిసార్లు టీం గెలవాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవని ఆమె ఆనాడే భావించారు. అందుకు భారత టీంను నూతనోత్తేజంతో ఒక ప్రపంచ స్థాయి జట్టుగా నిలపడంలో ఈమె ఎంతో శ్రమించారు. అంతేకాకుండా ఈమె కోచ్ యొక్క అండతో తన స్వశక్తితో భారత టీంను ఎంతో విధంగా దూకుడుగా ఆడే విధంగా మార్చేశారు. ఒకప్పుడు భారత్ చిన్న టీంలతోనే గెలిచేది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వంటి టీంలతో అయితే ముందే పరాజయం ఖాయం అన్న విధంగా భారత క్రికెట్ టీం ఆడేది. అలాంటి దశలో ఈ మధ్య కాలంలో ఈమె కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే భారత కెప్టెన్ అయ్యి ఏకంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వంటి టీంలనే భయపెట్టడమే కాకుండా అసలు ఈ సంవత్సరం ఇంగ్లాండ్లోనే వాళ్ళ సొంత గడ్డపై ఓడించి అటు వన్డే ఇటు T20 సిరీస్ను ఈమె సారథ్యంలోనే మొదటగా గెలుపొందింది. అంతేకాకుండా ఈ టోర్నీ ప్రారంభం కాకముందు ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ కోల్పోయినప్పటికీ ఈ సిరీస్లో భారత మహిళా క్రికెటర్లు ఆడిన ఆట మాత్రం ప్రేక్షకులు అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియా నిర్దేశించిన 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కూడా భారత్ ఎలాంటి బెనుకు లేకుండా 380 పరుగులు చేసింది. దీన్ని బట్టే నేడు మహిళా క్రికెట్ ఎంత డెవలప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సిరీస్లోనే ఒకానొక మ్యాచ్లో ఆస్ట్రేలియాను 125 పరుగులతో ఓడించింది. ఇక చివరి 2 మ్యాచ్లు వారు గెలిచినప్పటికీ భారత పోరాట పటిమ మాత్రం అమోఘమే. ఇక ఈ 2 టీంలపై సాధించిన విజయాలే ఈమె యొక్క కెప్టెన్సీని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిసారిగా ఈమె భారత్కు 2022లో కెప్టెన్ అయ్యారు. ఇక అప్పటి నుండి నేటి వరకు ఈమె తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భారత టీంను మేటిగా నిలబెట్టడంలో ఈమె ఎంతో పాత్ర వహించారనే చెప్పాలి. ఇక ఒకానొక దశలో ఈమె పైన చాలా తీవ్రమైన విమర్శలే వచ్చాయి. కానీ వాటన్నింటినీ లెక్క చేయకుండా ఈ వరల్డ్ కప్తోనే తన సత్తాను నిరూపించుకున్నారు. ఒకప్పుడు కపిల్ దేవ్ సాధించినటువంటి 1983 వన్డే వరల్డ్ కప్ భారత పురుషుల క్రికెట్ను ఎలా మార్చిందో నేడు ఈ మహిళా క్రికెట్ను కూడా ఈ 2025 వన్డే వరల్డ్ కప్ మారుస్తుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. మరి ఇంతటి గొప్ప విజయాన్ని మరియు ఇంతటి గొప్ప మూమెంట్ను తెచ్చిపెట్టిన దానికి ప్రధాన కారణం ఈ హర్మన్ ప్రీత్ కౌరే. ఆమె గనక ఇలాంటి కఠిన నిర్ణయాలు మరియు దూకుడైన ఆటను భారత్కు అలవాటు చేయకపోయింటే భారత్ ఈ కప్పు గెలిచేదే కాదు. ఈమె తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు వివాదాలకు చాలా విమర్శలకు తావిచ్చిన చివరిగా మాత్రం అంతిమ ఫలితం మాత్రం అందిందనే చెప్పాలి.
మరి ఇంతటి గొప్ప కెప్టెన్ ఫ్యూచర్లో మరిన్ని విజయాలను భారత్కు అందించి భారత్ను సమూలంగా మార్చి మేటి టీమ్గా మారుస్తారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.